ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్నను అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులు నిలదీశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్కు పిలిపించి అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదన్నారు. మా పార్టీ నేతను అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా అని పేర్ని నాని నిలదీశారు. దీంతో పేర్ని నాని పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తప్పుడు కేసులు అరెస్టులపై పోరాడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. అరెస్టు నోటీసులు ఇవ్వమని అడిగినా పోలీసులు ఇవ్వడం లేదని పేర్ని నాని ఆరోపించారు. ఎంతమందిపై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారని ఆరోపించారు. పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకో రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాడు ఫోన్లు. మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాం. ఎవరు ఉన్నారు? మేము ఆడింది నలుగురులో చెప్పిన మాట, నలుగురులో చెప్పిన మాట ఎవరు తెలుసండి? అనుకున్నారు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. మీరు ఏం చేస్తారు చేయండి, ఆయన ఊరేస్తారేమో అంతేనా? ఊరేస్తారంటే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తారు. చూడక్కర్లా. వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది. పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. చెప్పడం వల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్నది అది. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్, అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట తమాషా అంటావా? బయలుదేరా తప్ప మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం అనుకున్నా లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. మేరు తమాషా తమాషా అంటావా? ఏమంటావు? బయలుదేరా తప్ప మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం అనుకున్నా లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. మీరు అందరి మీద ఇంకో కేసు ముట్టాడంటే మేమేం చేయలేము. పొద్దున అతని కాదా మేనగోడ పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాడు ఫోన్లు. మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాం.
ఇక్కడ ఎవరు ఉన్నారు మేము ఆడింది నలుగురిలో చెప్పిన మాట నలుగురిలో చెప్పిన మాట ఎవరు మెయిల్ అన్నారు ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి వాళ్ళు అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు ఇప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు అందరూ మీరు ఏం చేస్తారు చేయండి ఆయన ఊరేస్తారేమో అంతేనా మీరు వేస్తారండి మీరు వేస్తారా నీ చేపలేదు ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఊరేస్తావేంటి ఏం చేయగలవంట ఊరేయగలవా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెట్టాలి అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు అంతకుమించి చేయగలిగేదా ఊరేస్తారా ఊరేసేస్తారు మీరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా ఎవరన్నా తెలియదు అక్కడికి మన నలుగురిలో చెప్పిన మాట అరే ఎవరికి మీకు అటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు అటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది చెప్పడం వల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్న సార్ మాకున్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం 41 నోటు తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పా తమాషా అంటావా ఏమంటావు తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అరే అబద్ధం లేకుండా శిశువుడు ఎక్కి ఎందుకు వచ్చాడు మా గ్రూపులన్నీ యాక్ట్ చేశారు వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు దానికి నేరం అండి నేరం ఏం నేరం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా మరి ఇటువంటి రౌడీలని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అడే రౌడీ షీటరు తప్పు అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి చూడండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేసి